శ్రీలంకన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. శ్రీలంకన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, టొమాటో ముక్కలు, కరివేపాకు, హోల్ గరం మసాలా, ఉప్పు, నూనె, పసుపు, కారం, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. శ్రీలంకన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ సంపూర్ణ? రెడీ. ఏం చేయాలో ఫస్ట్ కడాయి, తర్వాత 2 స్పూన్స్ ఆయిల్, హోల్ గరం మసాలా, తర్వాత ఆనియన్స్, లాస్ట్ టైం వచ్చినా కానీ నీ కుకింగ్ స్కిల్స్లో డిఫరెన్స్ ఏం కనిపించట్లేదా? నాకు అలానే భయపడుకుంటూ చేస్తుంది. ఇంకా చేస్తున్నాం అసలు ఇంట్లో చెయ్యను, మా మమ్మీ రేర్గా ఎప్పుడో ఒకసారి. ఆ రేర్గా ఏం చేస్తున్నారా? నాకు ఒకటే వచ్చు, టమాటా. అది తప్ప టమాటానా పండిస్తావా ఏంది? లేదు, పచ్చడి, టమాటా పచ్చడి ఒకటే చేసి. అమ్మా. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తర్వాత కారం, గరం మసాలా పౌడర్, తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఎస్. తర్వాత టమాటోస్. ఇప్పుడు పర్ఫెక్ట్గా మిక్స్ చేయి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి క్లోజ్ చేయాలి. ఇప్పుడు అది క్లోజ్ చేసి టమాటో కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి స్వీటీ. ఓకే, చూసేద్దాం. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం స్వీటీ. ఓకే, ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కోకోనట్ మిల్క్. ఓకే, ఇది మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు బౌల్ క్లోజ్ చేసి ఒక 2 minutes అది కొంచెం బాయిల్ అవ్వాలి. ఓకే, మళ్ళీ మూత పెట్టాలా? సో 2 minutes అయిపోయింది. ఇది కుక్ అయిందో లేదు చూసేద్దాం. అయిపోయిందా? అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు కొత్తిమీర కొంచెం పైన వేసే. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో మన కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు శ్రీలంక ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. సో ఫైనలీ మా సంపూర్ణ చేసిన శ్రీలంకన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. శ్రీలంకన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, టొమాటో ముక్కలు, కరివేపాకు, హోల్ గరం మసాలా, ఉప్పు, నూనె, పసుపు, కారం, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. శ్రీలంకన్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా పొడి, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి కలుపుకుని
తగినంత నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, ఉడికించి కట్ చేసుకున్న కోడిగుడ్లు, కొబ్బరి పాలు వేసి కలుపుకుని మూత పెట్టుకుని మరొకసారి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే శ్రీలంకన్ ఎగ్ కర్రీ రెడీ.